హాయ్ చిల్డ్రన్, ఆల్రెడీ మనం లాస్ట్ చార్ట్లో చూసాము జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎలా కనుక్కుంటాం అనేది. ఇలా డివైడ్ చేసేసి మనం కనుక్కునేది 4 3 12 ఇలా కనుక్కుంటాం కదా. ఇప్పుడు మెయిన్ నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ నేను ఆన్సర్సే చెప్తున్నాను. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ వచ్చి ఏవైనా చాప్టర్స్ అంటే నేను కంటిన్యూగా వెళ్తూనే ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూనే ఉంటాయి, లేకుంటే షార్ట్స్ ద్వారా అయినా కూడా అర్థమవుతూ ఉంటాయి. మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో అయినా కానీ మ్యాథ్స్ అర్థం కావట్లేదు అంటే జస్ట్ ఇట్లా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక్కటి కూడా చూసుకొని వాళ్ళు చదవచ్చు. 1 ఇయర్ పాటు ఈ జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదివినా కానీ వాళ్ళకి నెంబర్స్ ఒకటే చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది, కానీ మార్క్స్ మాత్రం హై స్కోర్ ట్రై చేయొచ్చు. ఇది 8 మార్క్ క్వశ్చన్ ఎలా ఇస్తారనేది చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను. ఇక్కడ వరకు క్వశ్చన్ ఆన్సర్ చూస్తే చాలా ఈజీ, కానీ మనం కనుక్కోవాలి కదా, దానికోసమే ఫస్ట్ చూద్దాం. రైట్ ద ఆన్సర్స్ బై అబ్జర్వింగ్ ద గ్రాఫ్. ఆ గ్రాఫ్ ఇచ్చారు, దాన్ని అబ్జర్వ్ చేసి మనము ఆన్సర్ చేయమంటున్నారు. ఈజీ క్వశ్చన్, కానీ 8 మార్క్సే. మనం ఏం చేసాము, ఈజీ అనేసే దాంట్లోనే తప్పులు చేసాము. 8 మార్క్స్లో 4 5 మార్క్స్ వస్తాయి. 8కి 8 తెప్పించుకోవాలంటే ఈజీగా ఉంది. వాట్ ఈజ్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్? గ్రాఫ్ షేప్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఒక్కొక్కసారి ఇలా కూడా వస్తుంది, ఒక్కొక్కసారి గ్రాఫ్ షేప్ ఇలా కూడా వస్తుంది, నెక్స్ట్ ఇలా కూడా వస్తుంది. లేదు అంటే ఒకే దాని మీద ఇంకొకటి కూడా వస్తుంది. ఇట్లా వస్తే ఇంటర్సెక్షన్ గ్రాఫ్ అంటారు. అదే ఇలా వస్తే ప్యారలల్ లైన్స్ అంటారు. ఇలా వస్తే కోఇన్సిడెంట్ అంటారు. ఇలా వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారంటే పారాబోలా. మనం గ్రాఫ్ చూసి గ్రాఫ్ని నేమ్ రాయాలి. ఫస్ట్ ఏంటి, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్ అంటే ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్ ఈజ్ పారాబోలా. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ ద ఫాలోయింగ్? నేను ఆల్రెడీ లాస్ట్ షార్ట్స్లో చెప్పాను. జీరోస్ కనుక్కోవాలి అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏదైనా కానీ గ్రాఫ్ అనేది ఎన్నిసార్లు టచ్ అయితే దానికి అన్ని జీరోస్ వస్తాయి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చోట మీట్ అయింది. నెక్స్ట్ ఇది వై యాక్సిస్ మీద కాదు, ఎక్స్ యాక్సిస్ మీద ఎన్నిసార్లు టచ్ అయితే దాన్ని ఏమంటారు, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ హౌ మెనీ జీరోస్ అన్నారు. హౌ మెనీ అంటే ఎన్ని అని, కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ 2. నెక్స్ట్ రైట్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద గ్రాఫ్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయినా అడగొచ్చు, వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గ్రాఫ్ అయినా అని అడగొచ్చు. ఇంటర్సెక్షన్ ఆఫ్ ద పాయింట్స్ అంటే ఎక్కడెక్కడ టచ్ అయ్యాయి. ఇది ఎక్స్ యాక్సిస్ మీద -2, వై అనేది లేదు కాబట్టి ఇక్కడ 0. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద -1, 0 ఇది. నెక్స్ట్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. మనకి పాలినామియల్ ఈక్వేషనే ఇవ్వలేదు, మనం జీరోస్ ఎలా కనుక్కుంటాము అంటే గ్రాఫ్ ద్వారా మనం చెప్పొచ్చు. పాలినామియల్ జీరోస్ అంటే ఎక్కడెక్కడ టచ్ అయిందో అదే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇవి మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. x² + bx + cలో కూడా సబ్స్టిట్యూట్ చేసినా మన ఈక్వేషన్ కూడా వచ్చేస్తుంది, పాలినామియల్ ఈక్వేషన్ కూడా వస్తుంది. మనకి ఇక్కడ ఏముంది, -2 దగ్గర టచ్ అయిందా, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసాం. ఇదే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఆల్ఫా బీటా. దీని ద్వారా మనము ఆల్ఫా + బీటా కూడా కనుక్కోవచ్చు, నెక్స్ట్ ఆల్ఫా × బీటా కూడా కనుక్కోవచ్చు. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉన్నది. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇచ్చిన గ్రాఫ్ బట్టి మనం జీరోస్ రాయాలి. ఇక్కడ ఫస్ట్ గ్రాఫ్లో చూసుకుంటే అసలు ఎక్స్ యాక్సిస్ మీద టచ్చే కాలేదు, కాబట్టి నో జీరోస్ అనేవే లేవు. నెక్స్ట్ మనం సెకండ్ పాయింట్లో చూసుకుంటే సెకండ్ దాంట్లో ఇక్కడ ఒక్క చోటే టచ్ అయ్యింది, జస్ట్ 1 ఒక్కటే ఒక పాయింట్లో టచ్ అయింది కాబట్టి 0. ఎన్ని జీరోస్, 1 0. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 3. ఎక్స్ యాక్సిస్ మీద ఎన్నిసార్లు టచ్ అయినాయి, 1 2 3 కాబట్టి 3. మనం నెక్స్ట్ ఇంకొక గ్రాఫ్ చూసుకుంటే 1 2 ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర టచ్ అయినాయి కాబట్టి 2. ఇక్కడ చూస్తే 1 2 3 4 పాయింట్స్ దగ్గర టచ్ అయినాయి కాబట్టి 4 జీరోస్ వస్తాయి. అంటే 4 ఇది క్వాడ్రాటిక్ క్యూబిక్ కాకుండా 4th పవర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 1, నెక్స్ట్ ఇక్కడ 2. ఇక్కడ అసలు టచ్ కావలేదు కాబట్టి ఇది కాదు.